ప్రస్తుత సమాజాన్ని పట్టిపీడిస్తూ ముఖ్యంగా యువతను నిర్వీర్యం చేస్తున్న మహమ్మారి మాదక ద్రవ్యాల వాడకమని, ఒక్కసారి ఈ డ్రగ్స్కి అలవాటు పడితే బయటపడటం చాలా కష్టమని, భవిష్యత్తు పూర్తిగా నాశనమవ్వడం తథ్యమని డిఎల్డీఓ పాటంశెట్టి నారాయణమూర్తి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలో గల ఏపీఎస్పీ క్వార్టర్స్ జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లస్ నందు సోమవారం దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్న నషాముక్త భారత్ అభియాన్ పేరిట వికసిత్ భారత్ కా మంత్ర భారత్ హో నషే సే స్వతంత్ర అనే నినాదంతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరియు సిబ్బంది ఆధ్వర్యంలో ధవళేశ్వరానికి చెందిన డిస్ట్రిక్ట్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ వారి స్వచ్ఛంద సేవా సంస్థ పుష్కరమాత కాన్వెంట్ కమిటీ నిర్వహణలో మాదక ద్రవ్యాల వాడకాన్ని వ్యతిరేకిస్తూ ఒక మహత్తర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాకినాడ డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు, ఏఎంఓ రామారెడ్డి, ఎంఈఓ యేసుదాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కోటంరాజు గాయత్రి మాట్లాడుతూ ఈ డ్రగ్స్ మాఫియాలు విద్యార్థులు యువతే ప్రథమ లక్ష్యంగా తమ అక్రమ వ్యాపారాలను కొనసాగిస్తూ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని, చివరికి బిస్కెట్లు చాక్లెట్లు రూపంలో కూడా డ్రగ్స్ విరివిగా లభిస్తున్నాయని, ఈ విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి బానిసలు కాకూడదని హెచ్చరించారు. పాఠశాల సాంఘిక శాస్త్రోపాధ్యాయుడు పులవర్తి వెంకట సూర్యప్రకాష్ మరియు భౌతిక శాస్త్రోపాధ్యాయుడు గోకరకొండ నాగేశ్వరరావు ఇంగ్లీష్లోను తెలుగులోని విద్యార్థులచే నషా ముక్త భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సాంఘిక శాస్త్రోపాధ్యాయుడు సూరిబాబు ఆధ్వర్యంలో ఒక మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ఇన్ఛార్జి సత్యవోలు శ్రీనివాస్, స్కూల్ సెక్రటరీ కన్నూరి జోగిరెడ్డి, ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ కందుకూరి పాలరాజు, డిస్ట్రిక్ట్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ పి సుందరరాజు, ప్రాజెక్ట్ మేనేజర్ పి సుధారాణి, కోఆర్డినేటర్ ఐ సోంబాబు, కౌన్సిలర్ పి మధుసూదన్ రావు, ఎస్ అజయ్, పివి లక్ష్మీదేవి, ఎం హిమబిందు, జి అంజలి, పి కిరణ్ బాబు, ఏపీఎస్పీ హై స్కూల్ ప్లస్ సిబ్బంది కిరణ్మయ్యి, శంకర ప్రసాద్, రామలక్ష్మి, కిరణ్ కుమార్, త్రిమూర్తులు, శ్రీను తదితర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. నషాముక్త భారత్ అభియాన్ అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి 5 సంవత్సరాలు అయిన సందర్భంగా దేశం మొత్తం మీద అన్ని స్కూల్లోని కాలేజీల్లోని కూడా ప్రత్యేకంగా వీళ్ళందరి చేత ప్రతిజ్ఞ చేయించమని చెప్పడం జరిగింది. దేని గురించి చేస్తున్నారంటే డ్రగ్స్ రహిత భారతదేశంగా మనని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ నషాముక్త భారత్ అభియాన్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. పిల్లలందరికీ స్పష్టంగా క్లియర్గా చెప్పడానికి రెండు విషయాలు. మనందరికీ ఏంటంటే మన ఇంట్లో మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు. అది మీ అన్న అవ్వచ్చు, అలాగే మీ తండ్రి అవ్వచ్చు, మీ చిన్నాన్న అవ్వచ్చు, ఎవరో ఉంటుంటారు. వాళ్ళని ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళని చూసి మీరు కూడా అలవాటు పడుతూ ఉంటారు. ఒకసారి అలవాటు పడితే దాన్ని మానడం అన్నది చాలా 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 కష్టం. దట్ నాలెడ్జ్ పవర్ ఈజ్ నీడెడ్ టు ద పీపుల్. అంటే విద్య అనేది మనలో విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. ఆ విజ్ఞానంతో పాటుగా మంచి అలవాట్లను కూడా పెంపొందించాలి. ఈ రోజున మేము మీ ముందు ఇలా నిలబడ్డామంటే బాగా చదువుకోవడంతో పాటుగా మంచి అలవాట్లు చేసుకోవడం మా జీవితం అనేది ఎంతో ప్రధానమైనటువంటి ఎదుగుదలకు దారితీస్తుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా గమనించవలసింది ఏంటి అంటే ఎవరైతే బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తును పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న వయసులో గనక మీరు బ్యాడ్ హ్యాబిట్స్కు దూరంగా ఉంటే పెద్ద అయిన తర్వాత వాటన్నిటినీ కూడా మీరు విడిచిపెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరు కూడా బ్యాడ్ హ్యాబిట్స్ అనేది అలవాటు చేసుకోకండి. ఇలాంటి కార్యక్రమాలు చేయవలసి వచ్చినప్పుడు చాలా అనువుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి ప్రత్యేకత మన పాఠశాలకు ఉంది. దీని గురించి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నారు. ఒకసారి చప్పట్లతో ఆనందిద్దాం. ఇక ఈరోజు మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నారాయణమూర్తి సార్, డిఎల్డీఓ గారు చాలా స్పష్టంగా డ్రగ్స్ వలన వచ్చేటువంటి నష్టాలు చెప్పారు. 2 డి అడిక్షన్ సెంటర్స్ మనకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అంతేకాకుండా మీరు చేసిన ప్రతిజ్ఞలోనే సమస్తం కూడా అందులో ఉంది. కాబట్టి మీరు కేవలం నోటితో పలకడమే కాకుండా దాని భావాన్ని కూడా గ్రహించి మీరు జీవించినంత కాలము ఈ డ్రగ్స్ను దరిచేరనివ్వకుండా ఈ ప్రతిజ్ఞని నిలబెట్టుకుంటారని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ విదిన్ ఫ్యూ అవర్స్లోనే అన్ని ఏర్పాట్లు చేసిన నా స్టాఫ్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే హాలిడే అయినా సరే హాలిడే టైంలో నేను ఫోన్ చేసిన ఏమాత్రం డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వకుండా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి వచ్చినటువంటి డివైఈఓ గారికి, అలాగే ఎంఈఓ యేసుదాస్ గారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు.
అలాగే ఈ యాంటీ డ్రగ్స్ కమిటీ తరఫున వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు చాలా సునాయాసంగా చేశారు. అంటే మేమే వచ్చి చేసుకోవాలేమో అనుకున్నాం, బట్ వాళ్ళు చాలా క్విక్గా వచ్చి వాళ్ళ స్టాఫ్తో కూడా వచ్చి చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ప్రతిజ్ఞ చేసాం, దాన్ని ఈ క్షణాన్ని వదిలేయడం కాదు, టిల్ ద ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ ఫాలో దట్. అంటే మనం అనుకుంటాం డ్రగ్స్ అంటే కొకైన్, హెరాయిన్ అదే అని, అది కాదు. అది కానిది ఇంకా టెక్నాలజికల్ కూడా ఇంకా చాలా చాలా వస్తున్నాయి. ఈవెన్ కఫ్ సిరప్ లో కూడా ఉంటుంది. కాబట్టి మనం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి కఫ్ సిరప్ టూ మచ్ గా తాగకూడదు. అదే విధంగా లాస్ట్ ఇయర్ చూసాం, కొన్ని చాక్లెట్స్ లో కూడా మిక్స్ చేసి అమ్ముతున్నారు. కాబట్టి మనం స్నాక్స్ తీసుకునేటప్పుడు కూడా చాలా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మన కేంద్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాల క్రితం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి నషాముక్త భారత్ అభియాన్ అనేటువంటి కార్యక్రమం కింద ఈ సంవత్సరం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక ప్రత్యేకమైన థీమ్ ఏంటంటే వికసిత్ భారత్ కా మంత్ర, భారత్ నషే హో స్వతంత్ర అనేటువంటి థీమ్తో ఈ యొక్క 78వ స్వాతంత్ర దినోత్సవాల్ని జరుపుకోవాలని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరి ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క చోట కూడా మరియు డ్రగ్స్కి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. ఇందులో భాగంగా ఈరోజు మరి కాకినాడ ఏపీఎస్పీ జిల్లా పరిషత్ హై స్కూల్లో మరి ప్రముఖుల ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన రాష్ట్రాన్ని, మన జిల్లాని, మన గ్రామాన్ని, మన దేశాన్ని డ్రగ్స్ రహితంగా మరి రూపొందించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ నషాముక్త భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు మరి ఏడీ గారైనటువంటి నారాయణమూర్తి గారు మరియు విద్యాశాఖ అధికారులు మరి యొక్క కార్యక్రమానికి విచ్చేసి వారి అమూల్యమైన సందేశాన్ని మరి ఇవ్వటం జరిగింది. మరి ఇందులో భాగంగా మన కాకినాడ జిల్లాలో మరి ప్రముఖ సైకాలజిస్ట్ మరియు డాక్టర్ గారు అయినటువంటి సుందర్రాజు గారు మరియు సుధారాణి మేడం గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో పుష్కరమాత అనేటువంటి ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి డిస్ట్రిక్ట్ డ్రగ్ అడిక్షన్ సెంటర్ అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో చాలా చక్కటి మరి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఎవరైతే ఈ డ్రగ్స్కి మరి బానిసలైపోయి ఉంటారో, మత్తు పదార్థాలకు బానిసలైపోయి ఉంటారో వారిని అందరినీ విమోచించడానికి ఇక్కడ 15 బెడ్స్తో మరి యొక్క పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్రాన్ని, మన జిల్లాని, మన యొక్క గ్రామాలను కూడా డ్రగ్స్ రహితంగా మరి తీర్చిదిద్దాలనేటువంటి ఈ యొక్క సదుద్దేశాన్ని ప్రజలందరూ గౌరవించి మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరి మేమందరం కూడా మిమ్మల్ని ప్రజలందరినీ కోరుతున్నాం.